ఈ జ్యోతిని వెలిగించాలి ఎక్కడ? మన హృదయంలో. ఆ జ్యోతిని వెలిగిస్తే అది విశ్వమాంగళ్యమూర్తయే, విశ్వానికి మేలు జరిగేది ఈ జ్యోతి. అది ఎక్కడుంటది? సచ్చిదానంద రూపం అన్నారు. సచ్చిదానంద రూపం, సచ్చిత్ ఆనంద రూపం. ఆనందం ఎక్కడుంది? ధ్యానంలో ఉంది. అది ఏ కోరికలను ఏది ఆశించని అద్భుతమైన ధ్యాన మార్గాన్ని మీరు గత 3 సంవత్సరాలుగా ఎంతోమంది సిద్ధ పురుషులని, ఎంతోమంది ఋషులని, ఎంతోమంది యోగులని మీరు సందర్శించారు ఈ ప్రాంతంలో. 3 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ చక్కగా ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని కొనసాగించుకుంటున్నాం. ఇది భవ్యమైన దినము, ఇది జ్ఞానమైన దినము. ఏ రోజైతే మనం జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి నిద్రించేంత వరకు మంచి కార్యాలు, మంచి శాంతియుతమైన పనులు చేసినప్పుడు ఆ రోజు చాలా హాయిగా ఉంటుంది. అలజడి చేస్తే అలజడిలాగే ఉంటుంది. ఈరోజు మనం చాలా చక్కటి కార్యక్రమం చేసుకుంటున్నాం. ఇదంతా విశ్వ సంకల్పాలకి నాంది పలుకుతున్నాం ధ్యానం ద్వారా. ఎక్కడ ఉంటామో అదే హిమాలయం. చాలామంది గురువుగారు మీరు హిమాలయాల్లో తపస్సు చేశారు చాలా సంవత్సరాలు. అవును, హిమాలయాల్లో తపస్సు చేసేనే జ్ఞానం వస్తుంది అనేది నిజము కాదు అని నిరూపించిన వాళ్ళే పత్రిజీ. అవునా కాదా? హిమాలయాల్లో ఉంటేనే ధ్యానం కుదురుతుందా? ఎవరింట్లో వాళ్ళు ధ్యానం చేయమన్నారు. ఒక మాట్లాడుతూ పిరమిడ్ లేదని చింతించవలదు. పిరమిడ్ ఉంటే కొంతమంది పిరమిడ్ కింద చేయమని చెప్పారు గురువుగారు. సరే, పిరమిడ్ లేకపోతే ఏం చేస్తారంటే మీ ముక్కే పిరమిడ్ అన్న. మీ ముక్కులో నుంచి వచ్చే గాలిని గుర్తించడమే మీరు పిరమిడ్ కింద చేసే తపస్సు. ఒకసారి మాట్లాడి ఒకసారి నేను అనుకోకుండా మన విజయవాడ ప్రాంతం వెళ్ళాను. పత్రిజీ మాస్టర్ గారు అక్కడ ఒక దగ్గరలో ఒక పిరమిడ్ ఉండేది. అప్పుడు ఎక్కడ మన అమరావతికి విజయవాడకు మధ్యలో ఒక 2 అంతస్తుల పిరమిడ్, చాలా పెద్దది. అప్పట్లో అది పెద్ద పిరమిడ్. దాని కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఇద్దరిది గురువుగారు మాట్లాడారు, మేము మాట్లాడాము. పత్రిజీ మాస్టర్ మాట్లాడారు. చాలా చక్కగా మాస్టర్ మాట్లాడతారు అన్నారు. చాలా ప్రేమ మాట్లాడి జరిగినప్పుడు మీ అందరూ అప్పుడేదో ఎవరో ఏదో మాట్లాడుతూ మీ అందరూ ధ్యానం అనే ఆలోచనలో జబ్బులు తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని నేనేదో చెప్తున్నా. జబ్బులు తగ్గించుకోవడానికి ధ్యానం అనే ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే గొప్పది ధ్యానము. ఈ భౌతిక దేశంలో వచ్చే కర్మలు తగ్గించుకోవడానికని మొదలుపెట్టినా అక్కడితో ఆగము. అదొక నెపం. ఆయన తగ్గుతాయి, మీకు ధ్యానం చేయండి, మీ ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తే దానితో మొదలుపెట్టి తర్వాత దానికి అతీతమైన స్థితిది, మీ భౌతికమైన కర్మల కంటే అతీతమైనది ధ్యానం. దేనినైనా స్వీకరించే గుణాన్ని కలిగిస్తుంది. దేన్నైనా స్వీకరించే గుణాన్ని పెంచడమే ధ్యానం ఉద్దేశం. దేన్నైనా ఇముడ్చుకునే శక్తిని పెంచుతుంది. దేనికైనా కంఫర్టబుల్ జోన్లో ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే ఏ దానికి చెల్లించదు. ఒకసారి చెమట పడుతుంది, ఒకసారి ఏదో జరుగుతుంటుంది. అన్నిటికి కూడా మనం యాక్సెప్ట్ చేస్తుంటాం. ఆ స్థితిని కలిగిస్తుంది ధ్యానం అని చెప్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. మాస్టర్ చెప్పింది నిజం అన్నాడు ఆయన. సిద్ధయోగి గారు చెప్పింది నిజమండి, చక్కగా. అవును, మీరు అందరికీ ఇప్పుడు ఏంటి మనకు ఫ్యాన్లు, అప్పుడన్నీ ఫ్యాన్లు ఎక్కడెక్కడ ఉన్నాయి. మేము ధ్యానం మొదలుపెట్టినప్పుడు 95లో అసలు మొదలుపెట్టినప్పుడు అయితే అసలు ఇవన్నీ ఏమి లేవు. చెట్టు కిందనే పత్రిజీ మాస్టర్ ఎవరో ఒక పొలం వెళ్తున్నాము, ఒక అతను ఒక ఇంటికి పత్రిజీ మాస్టర్ అక్కడికి వస్తానని చెప్పారు. అయితే నేను లేండి అక్కడ జరిగిన విషయాన్ని నాకు చెప్పారు. మాస్టర్ వస్తారు ఈ ఊరికి అని చెప్పారు. ఒకరి ఇంటికి వస్తామంటే అతనేమన్నాడు, సాయంత్రం 5 గంటలకు కదా మాస్టర్ వస్తానన్నది,
ఈ ఆవులు ఉన్నాయి, ఏదో గేదెలు ఉన్నాయి, వాటికి గడ్డి తీసుకొచ్చేద్దాం అని చెప్పి ఆయన సైకిల్ వేసుకొని గడ్డికి వెళ్ళేది. ఆయన వచ్చేటప్పటికి అన్ని సెట్ చేసి పెడదామలే. అప్పుడు మాస్టర్ ఎంత గొప్పవారో తెలుసు మీరు. ఆ రోజుల్లో చెప్తారు, 5 మంది 10 మంది ధ్యానానికి వస్తామంటే వారు వచ్చేవారు. ఎక్కడి నుంచో మీ ఊర్లో ధ్యాన కేంద్రం, ధ్యాన సాధన అంటే, స్వామి మేము ఒక 10-15 మంది ఉన్నామండి, మీరు ఒక రోజు క్లాస్ చెప్పండి అంటే కర్నూలు నుంచి బయలుదేరి వెళ్ళేవాడు 10 మంది కోసం. ఒక పొలం ఎవరో ఒక అతను చెప్తే మేము వస్తామండి, అక్కడ ఏర్పాటు చేసామండి అన్న. ఏం చేయాలి, అక్కడేముంది, ఒక చిన్నది ఏదో గుడ్డ అదేదో కట్టారు, ఎవరి పొలాలకు ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళారు. మాస్టర్ ఏమో తొందరగా వచ్చి కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు. వాళ్ళేమో గడ్డికి పోయారు. ఎవరు అడిగినా ఆయన గడ్డికి పోయాడండి, ఇంకా రాలేదు. అందరు అనుకున్నారు కొంచెం మాస్టర్కి కోపం, అందరు అనుకున్నారు ఇంకా కోపం ఉన్నారు. కానీ ఏమన్నారు తెలుసా, మనం చెప్పిన సమయం ఇంకా కాలేదుగా. అది దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన 5 గంటలు మాస్టర్ ముందే వెళ్ళి కూర్చున్నాం, 3:30కే వెళ్ళారు. 3:30కే వెళ్ళి కూర్చున్నాం. కరెక్ట్గా 4:30 కల్లా అతను వచ్చేసారు. వచ్చి అన్ని ఏర్పాట్లు చేసి 5 గంటలకి అన్ని క్లియర్ అయిపోయి 10 మందేగా చక్కగా కూర్చొని మాస్టర్ చక్కగా మురళి వాయించారు. అందరూ ధ్యానం చేస్తున్న సమయంలో నేను వచ్చాను. నేను అక్కడ దగ్గరలో ఉన్నాను, ఆ ప్రాంతంలో చాతుర్మాసం చేస్తున్నాను, మెడిటేషన్ ధ్యానం కేంద్రం. వచ్చిన తర్వాత అక్కడ చక్కగా కూర్చున్నాం 10 మందిలో. ఆ ఫ్లూట్ వాయించి కొంచెం శ్వాసను ఎలా గమనించండి అని మాస్టర్ అంతా స్పీచ్ చెప్తున్నారు, పత్రిజీ మాస్టరు. ఆ పక్కనే అంతా అయిపోయినాక ఇతను సీనియర్, అయ్యో నేను సీనియర్ ఏముంది ఇతను అంటారు, ఇతను చాలా సీనియర్. సీనియర్ అంటే ఇప్పుడు వాడు కాదండి, జన్మ నుంచి వచ్చినవాడు అని చెప్తున్నాడు. సీనియర్ అంటే ఇప్పుడు ధ్యానం అనుకోగాకండి అని చెప్పి మీకు తెలిసింది చెప్పండి అండి. అప్పుడు మనం అంత ఎక్కువ మాట్లాడేవాడిని కాదు. కాబట్టి అందరూ ధ్యానం చేసుకోండి, అందరూ సాధన చేసుకోండి, గురువుగారు చెప్పినట్టు నడవండి అని చెప్పి ఏదో అది చేసి, రాయలసీమలో ఎట్లా ఉంటుందంటే అప్పుడు మాస్టర్ తిరిగేవారు. ఈ మురమరాలు ఉంటాయి, మురమరాల గురుగులు కలిపి పెడతారు. ఎక్కడికి పోయినా ఇదే, అది కలిపి మాస్టర్కు పెట్టారు. ఎంత ప్రేమో అది, ఏంటిది అది, ఇలా ఉంది అలా అందరు చక్కగా తిన్నారు. 10-15 మంది, కరెక్ట్గా 15 మంది అమ్మ, అంతే. ఎందుకు ఎన్ని చెప్తున్నా అంటే మీలో సమతను పెంచడానికి. మీరందరూ అనుకుంటారు ఇక్కడ ధ్యానం రోజు జరుగుతుంది, 3 సంవత్సరాల నుంచి 10 మంది వస్తారు, 15 మంది రెగ్యులర్గా రావాలంటే ఏదో ఒక్కరోజు, వారానికి ఒక్కరోజు మాత్రమే నిండుగా కనపడతారు. ఎవరికి ఖాళీ ఉంటే వాళ్ళు నిండుగా కనపడతారు. ఏమి రోజు ఇంటి దగ్గర ఖాళీనే కదా, ఆ టీవీ ఆ సెల్ ఫోన్లో ఏదో చూడకపోతే రోజు 1 గంట పెట్టుకోండి ఫోన్ చూడడానికి. రోజుకి ఫోన్ చూసేది గంటే, కానీ రోజు మనం కనీసం 3 గంటలు 4 గంటలు చూస్తాం. అది మానేయండి ఫస్ట్. చక్కగా ధ్యానంలోకి వచ్చి అందరు గుళ్ళో సమయం చెప్పిన సమయానికి వచ్చి ధ్యానం కొనసాగించండి. ఎంత ఆరోగ్యం, ఎంత క్షేమం మీకు. అప్పుడు ఇంకోటి, ఈ ప్లాస్టిక్ చైర్లు కూడా లేవు. మా రోజుల్లో మేము సాధన మొదలుపెట్టినప్పుడు ఇంత స్పెషాలిటీస్ ఏమి లేవు. అందరి కింద కూర్చోవాల్సిందే. 1-2 చైర్లే ఉండేవి. ఎవరో పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వారికి చైర్ వేసేస్తారు. మిగతా వాళ్ళకు ఉన్న బిందెలు ఉంటాయి, బిందెలు ఇంట్లో 2 బిందెలు ఉంటే బిందెలు బోర్లించి దాని మీద ఒక టవల్ వేస్తారు. మీకు గుర్తుందో లేదు, కొంచెం పాతకాలంలో 95లో, 2000 తర్వాత 95లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ ఎలా అంత ఏదో 2-3 చైర్లు ఉన్నాయి. ఆ చైర్లు తక్కువ, ఈ చైర్ లేదు. చెక్క ఉంటాయి అన్నమాట, బాగా అట్లా పురాతన చెక్కలాగా. 1-2 ఉంటాయి ఇంటికి. మిగతా వాళ్ళు ఎవరైనా కూర్చోవాలంటే కింద కూర్చోవాలి. అయినా అప్పుడు ధ్యానాన్ని కొనసాగించేవారు ముసలి వాళ్ళు అందరూ కూడా. ఈరోజు మీకు ఎంత వసతి, మాస్టర్ మనకి ఎన్ని విధాలుగా మనకి హెల్ప్ చేశారు, పత్రిజీ మాస్టర్ ఎన్ని విధాలుగా మనకి సమకూర్చారు. ఎక్కడికి పోయినా చైర్లు, ఎక్కడికి పోయినా ఫ్యాన్లు, ఎక్కడికి పోయినా ఆహారము. ఇది ధ్యానం చేసుకోండి అమ్మా, చాలు. ముక్కులోన గాలి ముక్తికి మార్గంబు, ముక్కులోన గాలి ముక్తికి మార్గం అని స్పష్టంగా ఎలుగెత్తి విశ్వవ్యాప్తానికి చాటిన మాస్టరే పత్రిజీ. ఇక ఎవరు చెప్పలేదు, అదే నిజమైన యోగం, అదే ఒక యోగము చేసినట్టు.
ఒక యాగము చేయాలి. పూర్వము యాగము అని ఒకటి చేసేవాళ్ళు. కొన్ని లక్షల కోట్ల ధనము ఖర్చు పెట్టి ఏదో జీవహింస చేసి ఏదో చేస్తే ఒక ఫలితం వస్తుంది. దానికి సమానమైనది ఇంకొకటి ఉంది. కొన్ని లక్షల కోట్ల మంది మనసుని ఒక తాటిపైకి నడిపించడం కూడా యాగమే. అందుకనే ఆయన పేరు బ్రహ్మర్షి అనే పేరు ఆయనకు వచ్చింది, సార్థకమైన. ఈ యాగం ఉద్దేశం ఏంటంటే కొన్ని కోట్ల మంది ప్రజల్ని ఒక తాటి మీదకి, అన్ని రాజ్యాలు ఒకే రాజ్యానికి మలచడమే ఈ అశ్వమేధమని, పౌండరీకమని రకరకాల యాగాలు చేసేవాళ్ళు పూర్వం. కానీ అది ఎప్పుడు యుగాలు, 3 యుగాలు, అవన్నీ మంచి యుగాలు, అవన్నీ ఇంత కల్మషం లేని యుగాలు, ఇంత లేవు. ఎవరి పని అక్కడ కూడా ఉన్నాయి కానీ కొంచెమే ఉండేది. ఇప్పుడు అంత కల్మషం, ఇంత కల్మషమైన ప్రపంచములో కోట్ల మంది మనస్సుని ధ్యాన మార్గముగా మరలించిన వ్యక్తిని అతను బ్రహ్మర్ష, సాక్షాత్ విశ్వ చైతన్య భగవంతుడా అని ఏం చెప్పాలి, ఏం పొగుడుతామని చెప్పాలి. ఆ రహస్యాన్ని గుర్తించి మనందరము ధ్యాన మార్గాన్ని కొనసాగి, ఎందుకు వారిని పొగటం కాదు, వారిని ఎందుకు చెప్తున్నా అంటే వారి విషయం, వారికి ఏమి లాభం, మీ అందరూ ముక్తి పొందాలి. అందరూ మాస్టర్లే, మై డియర్ మాస్టర్స్, అందరూ గురువులే అంటారు ఆయన. నీ అనుభవం చెప్పు, కొంచెం 2-3 గంటలు చేయగానే నువ్వు అనుభవం సంపాదించావు, నువ్వు గురువే, నువ్వు ఇంకొకరికి చెప్పు, ఇంకొకరు చెప్పు. అందరికీ సరళమైనది సాక్షాత్తు బుద్ధుడు ఏదైతే తెలియచేశాడో ఆ తర్వాత ఆ స్థాయిలో తెలియజేసిన వారు ఇంకొకరు ఉన్నారు. కానీ అది అందరూ చేసేది విధంగా కొంచెం కష్టమైనది. సత్యనారాయణ గురి కానీ విపసన అని ఒకటి ఉంది, ఆయన పాపం కష్టపడ్డాడు. కానీ ప్రతి పల్లె పట్టణ గట్టు పుట్ట గేదెను తోలుకునే, మేకలు కాసుకునేవాడు కూడా ధ్యానము చేసి తరించాలనుకునే స్థాయికి తీసుకుపోయింది పత్రిజీ ఒక్కరే. ఇది ఈ దశాబ్ద పురుషుడు. ఈ 100 సంవత్సరాల్లో, ఈ దశాబ్దమే కాదు, ఈ శతాబ్ద పురుషుడు అంటే 1000 సంవత్సరాల్లో ఏ ఒక్కరూ అంత స్థాయిలో చేయలేదు. ఇది చేశారు పండితులకు జ్ఞానంగా బోధించారు. బ్రాహ్మణులు ఒక పండిత సభ పెట్టి అందరినీ జయించారు, అందరికీ జ్ఞానాన్ని బోధించారు. కానీ ఏమీ తెలియదు వీడికి, గేదెలు కాసుకుంటాడు, ఏమీ తెలియదు ఎవడికి, కుండలు చేసుకుంటారు, ఏమీ తెలియదు, ఏ జ్ఞానం లేని కూడా కూర్చో, శ్వాసను గమనించి ఏమీ లేదు ఖర్చు అని చెప్పిన వాడు ఎవరన్నా ఉంటే మీరు చెప్పండి, ఎవరన్నా ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తా. ఉన్నారు? లేనే లేదు. ఒక్క పత్రిజీ, బ్రహ్మర్షి పత్రిజీ మాత్రమే. లేనండి. మీరు చరిత్ర ఏ పండితులు వచ్చినా మనం చెప్పచ్చు, ఎవరు ఉన్నారు చెప్పండి. కొన్ని 100 మందికే. ఇప్పుడు శంకరాచార్యులు ఉన్నారు, 4వ శతాబ్దం మనం తీసుకుందాం. ధర్మాన్ని గాడి తప్పింది. అప్పుడు ఆయన లేకపోతే కొంచెం నష్టపోయేవాళ్ళం. వాస్తవానికి ఏమైందంటే ధర్మము కొన్ని 100లుగా మారిపోయి జీవహింస విపరీతంగా చేయడం మొదలుపెట్టారు. అది చాలా విపరీతమైన స్థాయికి పోయింది. గ్రామానికి ఒక ధర్మం పుట్టుకొచ్చినప్పుడు అది పొరపాటు కదా. అందుకని శంకరులు వచ్చి దాన్ని అంతా శుద్ధి చేసి శాస్త్రాలను ఉపదేశించారు. కానీ అదంతా వైదిక ధర్మ సూక్ష్మాలు తెలిసిన వారికి మాత్రమే అందిస్తూ ఒక గాడిని పెట్టారు ఆయన. ఆ తర్వాత ఆ గాడి కొనసాగుతుంది. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి విశ్వం చేంజ్ అవుతూ వచ్చింది. కానీ యుగాబ్ది పురుషుడు ఎవరూ లేరు బుద్ధ భగవానుడి తర్వాత. విపాసన కూడా ఉంది, కానీ అందరూ అది కూడా చేయగలిగారు. కానీ 10 రోజులు కూర్చోవాలంటే కష్టమైపోయింది. అది ఒక బలవంతంగా ఉన్నట్టుగా కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ ఇది అలా కాదు. గంట ఫస్ట్ ఏమంటాడు మాస్టర్, మీ వయస్సు ఎంత, మీ వయసు ఎన్ని ఉందో అన్ని నిమిషాలే ఎంత సరళం. అంతే కదా. రోజుకు 2 సార్లు 16 చిన్నపిల్లలు 16 నిమిషాలు 16 నిమిషాలు 30 నిమిషాలు 30 ఏళ్ల వయసు 30 నిమిషాలు 30 నిమిషాలు 40 ఏళ్ల వయసు 40 నిమిషాలు 40 నిమిషాలు ఇలా మొదలుపెట్టి అందరిలో కూడా ఒక వర్ణ క్రమం లేదు, ఒక జాతి క్రమం లేదు, ఒక పండిత క్రమం లేదు. సమస్త పండితు నుంచి పామరుడి వరకు, కూలి నుంచి నాలి వరకు ఎవడు ఎలాంటి వాని కూడా ధ్యానము ఉంది, సాధన ఉంది. అతి సరళమైనది. అది ఓన్లీ మీ శ్వాస మాత్రమే
అని చెప్పిన యుగాబ్ది పురుషుడే బ్రహ్మర్షి పత్రి. వీరిని తదేకంగా వారి పేరు వాడుతారంటే మీకు తెలియాలని. ఎందుకు? ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. అతి సులభమైంది. ఈ అవకాశం మరలా రాదు. ఈ యుగంలో పుట్టాం అంటే ఎంతో ధన్యులం. ఆ ముందు 90కి ముందు అంటే 90కి ముందు వండుకోవడం, తినడం, 7 గంటలకే నిద్రపోవడం, 3 గంటలకు లేయడం, పొలం పనులు చేసుకోవడం. 1990 ముందు పుట్టిన వాళ్ళ పరిస్థితి. పత్రిజీ వచ్చిన తర్వాత అందరూ ధ్యాన మార్గంలోకి వచ్చారు. 2000 తర్వాత అందరూ ధ్యాన మార్గులు అయ్యారు. ఎవరింట్లో వాళ్ళు చక్కగా కూర్చొని హాయిగా ఒక్కొక్కరు ఒక్కొక్క యోగిలాగా కనపడుతుంటారు. అప్పుడు చూస్తుంటే మరి వీళ్ళందరూ యోగులు అయిపోయారేమో అనిపిస్తుంది. గంటలేసి గంటలు ధ్యానం చేసే స్థాయికి కూడా వెళ్ళారు. 2-3 గంటలు కూర్చొని ధ్యానం చేసే స్థాయికి కూడా వెళ్ళారు. కొంతమంది నిద్ర కూడా పోతారనుకోండి, అదే వేరే విషయం. కానీ దాన్ని కూడా ఏం పోల్చారంటే నిద్ర సమాధి స్థితి. ఏదో ఒకటి మొదలైతే పెట్టారుగా, నిద్ర కోసమైనా ధ్యానం అలా కూర్చుకున్నారు కదా, నిద్రను కూడా గుర్తించే స్థాయి కలుగుద్ది. అందుకని ధ్యానం మాత్రం వదలగకండి, ధ్యాన సాధన మాత్రం వదలద్దండి. చక్కగా మీరు అందరూ వచ్చి ప్రతినిత్యం మీకు ఇచ్చిన సమయాలలో మీ ఇంట్లో మీరు ఒక చెట్టు, ఒక గుడి, ఒక పుట్ట, ఒక పెద్ద ప్రకృతి, ఒక పార్కు, ఎక్కడికైనా పోండి, కొద్దిసేపు అలా అందరిని చూసి ఒక చెట్టు దగ్గర కూర్చొని అలా ధ్యానం చేయండి. ఏదైనా పిల్లలు అలా ఆడుకుంటూ వస్తారు, వాళ్ళు అప్పుడప్పుడు అలా కలిసి మళ్ళీ వాళ్ళని చూసి మళ్ళీ ధ్యానం చేసి వాళ్ళు ఆడుతూ ఉంటారు. చూసుకోవడానికి చక్కగా ధ్యానం చేసుకోండి. సమయాన్ని చూసుకోండి, మీ విలువలు చూసుకొని, మీ సమయాన్ని చూసుకొని. ధ్యానమే గొప్పది. అందుకనే పలకండి, జ్ఞానమూలం గురుమూర్తి పూజామూలం గురుపదం. అంటే జ్ఞానమూలం గురుమూర్తి అంటే గురువు ఎవరు మనకి? బ్రహ్మర్షి పత్రిజీ. ఈయన అనంతమైన ప్రేమ గురువు. వీరు మనకు ప్రత్యేకంగా ఈయన యూనివర్సల్. రామానుజుల వారు కూడా కొంచెం సమస్త మానవుల్ని ఉద్ధరించాలని సంకల్పించేవారు. ఏదైతే అష్టాక్షరి మంత్రం ఉన్నదో ఎవరికి బోధించకూడదు అనుకునేవారు. కానీ రామానుజుల వారు గాలిగోపురం ఎక్కి మొత్తం అంటే కొన్ని వర్గాల వారిని, కొన్ని కులాలను పిలిపించి వాళ్ళందరికీ గట్టిగా బోధించేశాడు మంత్రం. ఇదే రహస్య మంత్రం అని. అందరూ సమానులే. అందుకని ఆయన కొంత యుగాబ్ద పురుషుడయ్యాడు. తర్వాత దానికి పండితులు ఉన్నారనుకోండి, పండితులు దాన్ని పట్టుకోండి, పండిత మాత్రం ఉంది. కానీ రామానుజులు గొప్పవారు. ఈ పండితులు ఉంటారు కదా, వీళ్ళ చేతుల్లో కీల వల్ల మారిపోతుంటాయి. కానీ గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడే. వారి తర్వాత వచ్చే శిష్యులు ఉంటారే, వారు రకరకాలుగా ఆడిస్తారు నాయన. అది ఇంక ఎలా ఆడిస్తే అలా ఆడాలి. దేంట్లోనైనా ఉంది. గొప్పవాడు మాత్రం అందరినీ ఒకే సమదృష్టి చూస్తాడు. అందరూ సమానమే, అందరూ మాస్టర్సే, అందరూ సాధన చేయండి అంటారు పత్రిజీ వారు. ఎవ్వరిని ఇండియా లేదు, పెద్దగా లేదు, ప్రతివాడు ధ్యాన యోగే అని చెప్పి అంతమందిని ఒక్కసారి మీరు కళ్ళు మూసుకొని ఎంతమందిని ఉద్ధరించారో, వారి హృదయాలలో దివ్యమైన భవ్యమైన ఆత్మను రగిలింపజేశారు, జ్ఞాన జ్యోతులు బిగించారన్నమాట. అందుకనే జ్ఞానమూలము ఒకటి, జ్ఞానమూలం గురుమూర్తిం పూజామూలం గురు పదం. మనం పూజలు చేయాల్సిన అవసరం లే, గురువు పాదాలను చూసుకుంటూ ఉంటే చాలట. మంత్రమూలం గురు వాక్యం. అంటే వాక్యం అంటే చెప్పడం. మంత్రమూలం మనకి ఏ మంత్రం చెప్పారు చెప్పండి పత్రిజీ వారు? శ్వాసను గమనించండి, ఆనాపానసాతే మంత్రం. ఇక వేరే మంత్రం లేదు. ఏ మంత్రం? అందరికీ చెప్పేశాడు. గురువు వాక్యం అంటే గురువు చెప్పిన మాటే మనకు శ్వాస మీద ధ్యాస. అదే మంత్రం తీర్మానం అయిపోయింది. అర్థమైందా? మోక్షమూలం గురు కృపం. ఆ మోక్షము కూడా మీకే నేను ఇచ్చేస్తున్నా, మీరు సాధన చేయండి అని చెప్పేశారు అందరికి. ఇంతకంటే గొప్పవాడు ఎక్కడ దొరుకుతాయని ఉన్నారా ఎవరన్నా? నేను యథార్థం చెప్తున్నా, ఇంతమంది హృదయాలను మార్చిన ఈ 1000 సంవత్సరాల్లో లేనే లేదు. మీరు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి, నేనే బోధిస్తాను.
స్వామీజీలు, యోగులు, సిద్ధపురుషులు మాలాంటి వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళకు 100 మంది శిష్యులు ఉంటారు. ఇప్పుడు మాకు ఒక 2-3 వేల మంది శిష్యులు ఉన్నారు. మాకు కూడా ఇంతే. కోట్ల మందిని హృదయాలు మార్చిన వాడు ఎక్కడి నుంచో ఎక్కడికో ఏ బోధన లేదు. ఓన్లీ వాసన గమనించండి, నేనున్నా వెనక మీకు. అలా అంతమందిని ఆ మహానుభావుడు చూడండి. బుద్ధుడు అసలు బుద్ధుడా అనిపిస్తుంది. ఎంత గొప్ప స్థితో. మోక్షమూలం గురు కృపం. అలాంటి కృపను మనకిచ్చారు. అందుకని చక్కగా దీన్ని ఒకవేళ ఇదే నిజము, వీరు చెప్పింది శ్వాస మీద ధ్యాస సనాతన ధర్మములో ఎక్కడ ఉన్నది అంటే ఉన్నది, ఎన్నో ప్లేసుల్లో ఉన్నది. మనకు భగవద్గీతలోనే చక్కగా ఇచ్చారు. సమంకాయ శిరోగ్రీవం దారణం నచలం స్థిరః సంప్రేక్షే నాసికాగ్రం స్వం దిశచ్చ నవలోకయా శుచౌ దేశే ప్రతిష్టస్య స్థిరమాసనమాత్మనః నాతు చిద్దం నాతి నీజం శైలాజనం కుశోత్తరం తత్రైకాగ్రం కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్వాసనే యుంజీత యోగీమాత్మ విశుద్ధయే. సమంకాయ శుచౌ దేశే, మంచి స్థలములో. దీన్నే మనకు చెప్పింది. మన సనాతన ధర్మములో లేనిది ఇంకోటి ఉండదు. కానీ అందరి హృదయాల్లోకి పోయేటట్టు చెప్పే గురువు కావాలి. అక్కడ మనకు తగ్గిపోతున్నాం. అందరినీ కలుపుకోడు. వాడు అంత సాయనుడు, వీడిని ఇది అది ఏది, వాడికి మనం ఇవ్వకూడదు, వాడు తక్కువడు, వాడి ఇవన్నీ వల్లే అందరికి అందలేదు. కానీ గురువుగారు అలా చేయకుండా అందరూ సమతుల్యమే, అందరూ సమానమే, అందరికీ బోధిద్దాం. అందరూ చక్కగా కూర్చోండి, నేను ఫ్లూట్ వాయిస్తా అని చెప్పారు. ఒక ఫ్లూట్ ఎప్పుడు ఆయన ఇంతకుముందు ఫ్లూట్ వాయించేవారు. అందరూ తపస్సు చేసేవాడు, మోహన రాగం ఆలపించేవాడు. ఎంత చక్కగా ఉండేదో. సగమద నిసా సానిదా మగరేసా. ఆయన వాయించిన రాగంలో ఇది ఒకటి. పత్రిజీ మాస్టర్ వాయించిన రాగమే నేను బాగా సాధన నేర్చుకున్నాను. మంచి రాగం ఇది. సగమద నిసా సానిదా మగరేసా సానిదా మగరేసా సనిదని సగమదని సా అని ఫ్లూట్ మీద వాయిస్తుంటే మంత్రముగ్ధులు అయిపోయేవాళ్ళు. సా నిదా మద నిదా మగ మద మగ మగరి సనిదా నిద మద నిజ నిజగ మద నిద మదని సని సదని స మద నిజ గ మద నిజ అంటుంటే హృదయం ఉప్పొంగిపోయేది. సగ మదగ అని అది మోహన రాగం. చక్కటి కీర్తనలు చక్కగా వాయించేవారు. ఇవన్నీ కూడా మన హృదయాలని ఉత్తేజపరిచి ఎందరి జ్ఞాన మార్గానికి బోధించడానికి. అందుకని ఈ మాటలు చక్కగా ఆలకించండి. నేను చెప్పిన ప్రతి పలుకులు గుర్తించండి. చక్కగా మీరు రోజు ధ్యాన సాధన పెంచుకుంటూ అలా అలా ఆనందంగా దాని హృదయాన్ని గుర్తించాలి. అనుభవాల కోసం పొరపాటు పడకండి. కొంతమంది అనుభవాలు రాకపోని ఇది కనపడి కనుక్కొని, నక్షత్రాలు కనపడి కనుక్కొని, షట్చక్రాలు కనపడి ధ్యానం చేసిన మొదటి రోజు నాకు షట్చక్రాలు మేలుకుంటున్నాయి అనకూడదు. ఇక్కడ ఏదో జరుగుతాయి కదా, అవన్నిటిని మనకు అవసరం లే. మనకు జ్ఞానము కలగాలి. ఆ జ్ఞానం పరిపూర్ణమైన హృదయం ద్వారా గుర్తించాలి. అవి జరగలేకపోతే ఆశ్చర్యం ఏముంది? అవి జరిగే తీరుతాయి, కానీ అవన్నీ నిలబడతాయా? నిలబడవు. ఎప్పుడు అదే స్థితి ఉంటుందా? ఉండదు. ఆ ధ్యానం చేసినప్పుడు అద్భుతంగా ఉంటాం. అది అయిపోయింది, అన్నీ పిచ్చి పిచ్చి పనులే. ధ్యాన సాధన చేసినప్పుడు గొప్పగా ఉంటాం. అది లేయంగానే మరలా అన్ని చెడ్డ ఆలోచనలే. ఏమాయే ఎందుకు చెడ్డాలు? ఏముంది స్వామి, నిన్న బాగా జరిగింది, ఈ మధ్య నాకు మరలా జరగడం లేదు. మరి అప్పుడు అంత ఆనందపడితే అంటే దీన్ని బట్టి ఏంటంటే ఇది శ్వాస లాంటిది. ఎంత శ్వాస లోపలికి పోయి బయటకు వచ్చే క్షణములో నీ మనసుని ఎన్నో నాటకాలు ఏపిస్తుంది. అందుకని దాన్ని నమ్మగాకండి, హృదయ ఛేదనాలను నమ్మగాకండి. కాబట్టి మరీ ఎక్కువ సంవేదనలు కొంచెం విచిత్రంగా ఉంటే పెద్దలు
గురువులు మాలాంటి వాళ్ళ ఏదైనా ఉంటే అందుబాటులో ఉంటే అడిగి తెలుసుకొని దాని ఉపాయం తెలుసుకోవచ్చు. అంతే తప్ప ఇక ఆ అనుభవాల కోసం మీరు సాధనలు చేయకండి. మీ అంతర చైతన్యాన్ని జ్ఞానజ్యోతులు వికసించి జాబిల్లి కాంతుల హృదయ ఘోషలను మీ హృదయంలో చూడగలిగే స్థాయికి వెళ్ళాలి. అలా ఉండాలి. కానీ చిన్న చిన్న దానికి అనుభవాలనే కళ్యం పట్టుకుంటే ఎప్పుడు ఇక్కడిక్కడే తిరుగుతాం. ఆ జ్ఞాన స్థితిని చేరలేదు. ఈ స్థితిని మనం చేరాలి. ఇది అన్నిటిలో ఉన్నది. ఇది అన్ని సనాతన ధర్మములలో ఉన్నది, అన్ని విధానాల్లో ఉన్నది. అది సరళీకృతంగా తెలుసుకొని మనకి ఆనాపాన సతిని విశ్వవ్యాప్తం చేసి మీ హృదయాల అందరికీ అందించిన వారికి ఖచ్చితంగా ఎంతో మనం రుణపడి జన్మ జన్మలలో రుణపడి ఉండాలి. అలాంటి గొప్ప మనిషి మన పత్రిజీ మాస్టర్. దీనికి మనం చేయాలి కృతజ్ఞతగా. ఇది సాధన అంటే. తర్వాత ఇంకొంచెం ఇప్పటి నుంచి మనం సాధన విషయాలు గుర్తిద్దాం. సాధన సాత్వికాహారం అనేది చాలా మంచిది. ఎందుకు గురువుగారు పూర్వయుగాల్లో మాంసాహారం తినేవారు కదా, మాకు అసలే ఇది తెలంగాణ ప్రాంతం, మాకు ఎన్ని చెప్పినా అది పెట్టండి, మా ఇంట్లో పెళ్ళి ఒప్పుకోరు, అది పెట్టకపోతే వీడు చేతగానోడు అనుకుంటారు, కనీసం ఒక 50,000 రూపాయలకు కనీసం మధ్యాహ్నం చక్కగా అమృతాన్ని పంచాలి, ఆ అమృతాన్ని పంచకపోతే మా ఇంటికి కూడా రాదు, ఇవన్నీ అంటుంటారు జనరల్గా. నిజమే అవన్నీ. పూర్వము ఈ వీడియోని బాగా చక్కగా వినండి. ఎందుకు తినవచ్చు, ఎందుకు తినకూడదు క్లియర్గా చెప్తా. నేను ఎవరికి క్లియర్గా 2000 ముందు ఏదైనా 2000 అమ్మా, 2000కు ముందు ఏ ఆహారం తీసుకున్నా ఏం తీసుకున్నా అది స్పష్టంగా ఎవ్వరికి హాని కలిగించి జబ్బులో రాకుండా ఉండేది పదార్థాలు. 2000 తర్వాత 3 నెలలకు కోడి పెరగాల్సిన కోళ్ళని ఒక్క నెలలోనే పెరిగేటట్టు ఇంజెక్షన్ వేస్తారు. అవి కండరాలు ఒక్క నెలలోనే. ఏం చేస్తారు తెలుసా, ఆ కోడి ముక్కు కూడా కట్ చేస్తారు, ఎందుకంటే దానా ఎక్కువ తింటారు. మీరు కాబట్టి కోళ్ళ ఫామ్లోకి పోయి చూడండి. ఎందుకు తినకూడదనేది మీకు తెలియాలి. ఏ జీవరాశికైనా, కోళ్ళకైనా, కుక్కలకైనా, ఇంకో దానికైనా, నక్కలకైనా మీరు తినే అవి ఉంటాయి కదా, ప్రతి దానికి సూదులు ఎక్కువ తినాలి ఆహారం. ఈ మధ్య పుట్టే ఇంతే తింటుంది. రోజుకి 3-4 నెలలకు పెద్ద కావాల్సిన దాన్ని ఒక్క నెలలో దాన్ని పెంచి మీరు చూడండి, ఇంత కండరాలు ఉబ్బి ఎట్లుంటాయంటే ఏదో ల్యాబ్లో సైంటిస్ట్ ల్యాబ్లో పెట్టినట్టు కడతాడు. ఇంతెత్తా ఉంటాయి. ఎట్టొస్తాయి అవన్నీ? అవి చూసేది ఇలా ఆకర్షించే ఇవి జబ్బు. దానికి ఇంజెక్షన్ వేసి లావు ఉబ్బిపోతాయి. ఒక్కరోజు ఇంజెక్షన్ వేసిన 2 రోజుల తర్వాత అది కుళ్ళిపోతుంది. దాన్ని ఆ టైం లోపలనే అమ్మేసేయాలి. అది తినడానికి ప్రయత్నం. దానివల్ల ఏమవుతుంది తెలుసా, మీ ఆడపిల్లలకి అందరికీ చెప్పండి. మీరు తినరు నాకు తెలుసు, ఎవరైనా తినే వాళ్ళకి ఈ విషయం చెప్పి కాబట్టి ఇదంతా అబద్ధం లేండి అంటే ఒక కోళ్ళపాముకు పోండి, ఎక్కడైనా దగ్గరలో ఉన్న కోళ్ళపాముకు పోయి చక్కగా తిరిగి ఏంటి విషయం, ఏంటి అబ్బాయి ఈ కోడి పరిస్థితి ఏంటంటే రోజుకొక సూది, దాన్ని ఉబ్బిపోయేటట్టు. దానివల్ల ఆడపిల్లలకి 7వ ఏటనే 6వ ఏటనే పెద్ద మనుషులు అయిపోయి మనుషులు ఉబ్బిపోయి ఇట్ట బుగ్గలు వచ్చి, ఏంది మా పిల్ల ఎందుకు కొంచెం ఉబ్బినట్టు ఉంటుంది, నువ్వు పెట్టే తిండికి ఉబ్బింది కాదు, దాంట్లో ఉన్న జబ్బుకు. అలాంటి ఆహారాలు తిని అది లేకపోతే లేకుండా చేసేటట్టు పిల్లల్ని తయారు చేస్తున్నారు. ఆదివారం కాగానే అది కావాలి. మీరు నేను చెప్పినవన్నీ కొంతమంది వినరు. మీరు చెప్తే శాకాహారమే మనం మంచిది, మాంసభక్షణ మానండి అని చెప్పినా కూడా వినరు. వినకపోతే ఏం చేయాలంటే, సరే అక్క మనకు దగ్గరలో ఏముందో ఒక జీప్ పెట్టుకొని ఒక వారం ఏదో ఒక రోజు కార్లు, అందరికీ చాలా వరకు కార్లు ఉంటాయి, ఉన్న కార్లలో ఎవరైనా తెలిసిన కోళ్ళపాముకు పోయి చూపించారు. మీరు ఏం చెప్పకూడదు, ఎలా పెంచుతారంటే ఏంటి విషయం అంటే వాడు అంతా పూసగుచ్చినట్టు చెప్తారు మనోడైతే. అప్పుడు వానికి ప్రమాణం, ఇంకా మీరు తింటారా మరి
పిల్ల పాడైపోద్దా, మగపిల్లలు పాడైపోతారు, ఆడపిల్లలు పాడైపోతారు, అలాంటిది మీరు ఎందుకు తింటున్నారు, మానేయండి అని అప్పుడు చెప్పాలి. దానివల్లే మనకు ఆరోగ్యం నష్టం అవుతుంది, దానివల్లే బ్రెస్ట్ సైజు పెరుగుతాయి, దానివల్లే తొందరగా ముసలితనం వస్తుంది, దానివల్లే తెల్ల ఎంట్రుకలు వస్తాయి. తెల్ల ఎంట్రుకలు రావడానికి కారణం కూడా అదే. దాంట్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవుతుంది అది చిన్న వయసులో. అందుకని మీరు శాకాహారం తినండి. మరి శాకాహారం కూడా మందులు కొడుతున్నారు కదా, ఏం చేయాలి? ఇంకేం చేయాలి, ఉన్న దాంట్లో అదే గొప్పది. దాన్ని ఎలా తినాలంటే ముందు తీసుకురాగానే కళ్ళ ఉప్పు ఆ కూరగాయల్లో వేసి కొద్దిసేపు ఉంచి ఆ కూరగాయలు తినాలి. బాగా నిగనిగలాడుతున్నాయవన్నీ అని కాదు అక్కడ అర్థం. పురుగు పట్టిన అంటే దాని మీద ఏదైనా పురుగు ఉంటే అది మంచి కూరగాయ అని అర్థం. ఇలా మీరు ఈ విషయాన్ని మనకు కూడా ఒకటి వీలైతే ఈ శాకాహారం మేము తినము అనుకునే వాళ్ళందరికీ, మన మిత్రులే ఉంటారు తినము అనేవాళ్ళు, వాళ్ళందరి కోసం ఒక వెహికల్ పెట్టి దగ్గరలో ఉన్న కోళ్ళ ఫాములకు తీసుకుపోవాలి. మనకు తెలిసిన వాళ్ళని, మరి ఏం జరుగుతుందిరా ఇక్కడ విషయం అంటే అన్నీ చెప్తున్నాడు పూసకొచ్చినట్టు. దాని పక్కనే ఒక 10-20 రోజు చచ్చిపోతూ ఉంటాయి ఈ సూదులు ఇంజక్షన్లకు తట్టుకోలే. ఇక మరి ఆ బిజినెస్ ఇవన్నీ చెప్పాను అనుకో, ఆ బిజినెస్ చేసే వాళ్ళంతా మాకు నష్టం కలిగించారు అని. ఎవడు ఏమనుకున్నా చేసేది తప్పు. దీనివల్లే మనకు అనారోగ్యాలు వస్తున్నాయి. ఎందుకని శాకాహారమే స్వీకరించండి. సత్వ శాకాహారం వీటిల్లో గొప్ప విషయం ఏంటంటే కూరగాయలన్నీ స్టీమ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి. ఒక పూట ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ మీరు తింటారు కదా, టిఫిన్, ఆ టిఫిన్ తినకుండా చక్కగా కూరగాయలు మొత్తం చెక్కు తీసి మన ఇడ్లీ పాత్రలో ఉంటాయి కదా, ఇడ్లీ పాత్ర, దాంట్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసి సొరకాయ, బీరకాయ, తీయగా ఉంటుంది కొంచెం, టేస్ట్ చూసుకోండి. ఆ పైన చెక్కు తీసి ముక్కలు చేసి సొరకాయ, బీరకాయ, క్యారెట్ ముక్కలు చెక్కు తీసి అలా పెట్టి దాని మీద ఉప్పు కొంచెం లైట్గా చల్లి మిరియాల పొడి చల్లి మూత పెట్టండి. సొరకాయ, బీరకాయ, క్యారెట్. తర్వాత ఇది కూడా ఇది అంటే నేను అప్పుడప్పుడు అలా స్వీకరిస్తుంటా. మన పూత ఉంటుంది కదా, కాలీఫ్లవరా కాదు, క్యాబేజీ, దాన్ని కూడా కడిగి కొంచెం వేయండి. 3-4 వస్తాయి దాంట్లో ఇడ్లీ పాత్ర. దాంట్లో పెట్టుకొని చక్కగా మిరియాల పొడి దాని మీద అట్లా మిరియాల పొడి చల్లాలి, కొంచెం ఉప్పు చల్లేసి చక్కగా ఉడికిన తర్వాత అవి కొద్దిసేపు బాగా ఉడుకుతాయి. ఉడికిన తర్వాత తీయండి స్టీమ్లో. దాన్ని ఉదయం టిఫిన్ బదులు తినండి. పెద్దవాళ్ళ వరకు 1 నెల రోజులు తినండి. తినిన తర్వాత నాకు చెప్పండి మీకు ఎన్ని సమస్యలు తగ్గుతాయో. మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి, ఖచ్చితంగా తగ్గుతాయి. ఒక పూట మధ్యాహ్నం భోజనం చేయండి, సాయంత్రం మాత్రం మధ్యాహ్నం భోజనంలో సగమే తినండి. మధ్యాహ్నం ఇంత తిన్నారనుకో, సాయంత్రం ఇంతే తినాలి, వాడి స్థాయిని బట్టి, వాడి దేహాన్ని బట్టి. మధ్యాహ్నం 11:30 నుంచి 1 గంట లోపు భోజనం చేస్తాం సహజంగా. ఆ టైంలో ఇంత తింటే దాంట్లో ఇంత, రాత్రి తక్కువ తినాలి, ఉదయం మాత్రం ఇది మనం చెప్పింది. మీరు ఇలా ట్రై చేయండి. ఎందుకు గురువు అంటే ఉదయాన్నే పరగడుపుంటుందా, ఇవన్నీ తింటే ఫస్ట్ పెద్ద పేగులోకి ఇదే ప్రవహిస్తుంది. మీకు ఒక విషయం చెప్తా, మన దేహంలో అతి శక్తివంతమైంది పెద్ద పేగే. ఆ పెద్ద పేగు శుభ్రంగా ఉండాలి, దాన్ని ఇది శుభ్రం చేసుకుంటూ వెళ్తుంది. మిగతా ఆహారాన్ని ఎప్పుడైతే శుభ్రం చేస్తుంది, మిగతా ఆహారం సహజంగా అది దాన్ని నింపడి ప్రయాణిస్తుంది. ఇలా మీరు ఒక 40 రోజుల ముందు చేసి నాకు మరలా ఎప్పుడోసారి కలుస్తాం కదా నాకు చెప్పండి. ఇలా మీరు ధర్మచింతన చేయండి. మంచి శాకాహారం కోసం ఉద్యమం చేయాలి. శాకాహారమే మనం తినాలనే దానికి ఉదాహరణ ఇది. అది ఏది దానికి తగిన వాళ్ళు. కొంతమంది ఈ మధ్య నేను చాలామంది చూస్తున్నా, ఎవడు తినేది వాడు తినండి. నిజమే, నేను దానికి వ్యతిరేకిని కాదు, ఇప్పుడు బాగలేదు అంటున్నా. మీరు అది నేను తప్పు రైటు అని చెప్పడంలా. ఈ కాలము 2000 నుంచి చేసే ఏ జీవరాశి కూడా అనారోగ్యం పాలైన దానికి ఇంజక్షన్లు వేసి అమ్ముతున్నారు. దానివల్ల మాంసాహారం అనేది చాలా చండాలమైన స్థాయికి చేరింది. దాన్ని మీరు తింటే అది రోగంలోకి పోయి మోకాళ్ళల్లో ఉబ్బినట్టు వచ్చి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాధి వస్తుంది. అది దేనికి వచ్చిందో తెలియదు. మేము బాగానే తింటున్నాం కదా అనుకుంటారు, దానికోసం మందులు వేసుకోవాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో మీరు మాంసాహారాన్ని స్వీకరించకపోవడం అతి ఉత్తమమైన పని. అర్థమైందా? ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయా శాకాహారం మీద?
అందుకని అంతే తప్ప ఎవడు తినేది వాడు తినాలి. ఇప్పుడు ఆర్మీ యుద్ధ వ్యూహంలో ఏదో మామూలుగా ఉంటే వాడు బలంగా కండలు తిరిగి ఎట్టుంటాడు, వాళ్ళకి ఇలాంటివి పెట్టరు, వాళ్ళకి సీల్ వేస్తారు ప్రతి దాని మీదట. నేను అడిగాను వాళ్ళు, ఏమయ్యా మీకు మా ఆర్మీలు ఉంటారు కదా, ఆర్మీ వాళ్ళకి ఎన్ని పెడతా ఉంటారు రకరకాల మాకు, వాడు యుద్ధం చేయాలి, బలమైన కండరాలు ఉండాలి, వాళ్ళకి ప్రతి దాని మీద గవర్నమెంట్ సీలేసి దేనికి దానికి చెకప్ చేసి పంపిస్తారంట. నేను స్వయంగా అడిగా, ప్రతిదీ చెకప్ చేస్తారంట, ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్గా స్వచ్ఛమైనదా. మరి వాడిని మనం ప్రశ్నించకూడదు, వాడు యుద్ధ సైనికుడు. అంతేగాని మాంసాహాలు ఎట్టి పరిస్థితుల్లో ఈ కలియుగంలో ఇక్కడ ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లో మాంసభక్షణ మనము చెయ్యకూడదు. మాంసాన్ని మానాలి. ఎవరైనా అడిగితే వారిని పోయి చూపించాలి ఈ విషయం. శాకాహారాన్ని మనం ప్రోత్సహించాలి. కూరగాయలు నేను చెప్పినట్టు వండుకొని తినాలి. ఈ విషయాలు చేసుకుంటూ ధ్యానాన్ని 3 సంవత్సరాలుగా ఇక్కడ చేస్తున్నారు కాబట్టి ధ్యానాన్ని కొనసాగించండి. సమయం ఉందమ్మా, చూడండి అయిందా? అలా మీరు ధ్యాన మార్గంలో కొనసాగండి. అర్థమైనదా? ఇప్పుడు మీ అందరి ఇంట్రెస్ట్ కోసం మీ అందరూ హాయిగా ఓహో గురువులు అలా ఉంటారా అని చెప్పడానికి ఒప్పుకోండి. అంటే ఇప్పుడు దాకా చెప్పింది మీకు ధర్మచింతన విషయాలు, సాధన ఖచ్చితంగా చేయాల్సిన సమయాలు, అసలు పత్రిజీ మాస్టర్ ఏ ఉద్దేశం కోసం మిమ్మల్ని ఇంత కోట్ల మందికి ఇచ్చిన విషయాలు మీ అందరికి చెప్పానా? అవన్నీ మీరు అర్థం చేసుకొని ధ్యాన మార్గంలోకి రావాలి. ఇప్పుడు మీ అందరికీ యోగ రహస్యాలు, హిమాలయాల్లో నేను కొంతమంది సిద్ధ పురుషుల్ని దర్శించిన రహస్యాలు చెప్తాను. అవన్నీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటాయని ఆనందాన్ని పంచడానికి ఈ విషయాలు చెప్తున్నాను. మేము బాల్యంలో చాలా వైరాగ్యంగా ఉండేవాళ్ళం. వైరాగ్యం లేకపోతే నిధిజాసనం, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార స్థితిలో, అంటే ఏ వికారాలు లేని స్థితిలో మన గోనీలు ఉంటాయి కదా, గోనపట్టలు, నా దేహం దాదాపు కొన్ని సంవత్సరాలు దగ్గర 3-4 సంవత్సరాలు ఓన్లీ గోనపట్టలు కట్టుకొని తిరిగాను. ఒక గోనపట్ట ఇలా కట్టుకొని పైన గోనపట్టను మాత్రమే చుట్టుకొని ఎక్కడ ఉంటే అక్కడ పడుకోవడం, అలా వెళ్తుండేవాడు తపస్సు. ఎక్కడ ఉంటే అక్కడ అలా దరాస నుంచి ఉత్తరకాశీలో అలా సాధన చేస్తున్నప్పుడు ఎన్నో రోజుల నుంచి సాధన చేస్తున్నాం. ఒక మర్రి చెట్టు, మీరు చూడండి, ఉత్తరకాశీ వెళ్ళినప్పుడు ఎవరైనా వెళ్తుంటారు కదా, కేదారు గంగోత్రి వెళ్తుంటారు కదా యాత్రలకి, వెళ్ళినప్పుడు ఉత్తరకాశీ అనే ఊరు దాటితేనే మీరు వెళ్తారు. అక్కడ ఖచ్చితంగా బస్సు ఆగుద్ది. ఎందుకు ఆగుద్ది అనేది కూడా చెప్తా. మీరు గంగోత్రి వెళ్ళేటప్పుడు ఉత్తరకాశీలో బస్సు ఆగి ఆ రూట్ అంతా బాగుందా లేదా తీర్మానం చేసుకుని ఒకరోజు అక్కడ మీరు బస చేస్తారు. ఎవ్వరు గంగోత్రి పోయినా ఉత్తరకాశీలో ఒకరోజు బస చేయాల్సింది. ఆ బస చేసినప్పుడు మీకు ఒక గుడి చూపిస్తారు. ఆ గుడి చూపించినప్పుడు అక్కడ కేదార్ మందిరం అనే హనుమంతుడి గుడి ఉంది. ఆ గుడి పక్కనే ఒక పెద్ద వటవృక్షం ఉంది, మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు నీడలో అక్కడే ఎంత చలైనా సరే ఆ గొనపట్నే కప్పుకోవడం, అక్కడే తినడం, ఏదో ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బా ఏదో ఉన్నదప్పుడు దాంట్లో నీళ్లు పట్టుకోవడం, అది తినడం, అలాగే ఏదో వాళ్ళు పెడితే తిని అలా సాధన చేస్తాం. ఒకరోజు అలా చాలా రోజులు 3 నెలలు 4 నెలలు హనుమత్ ఉపాసన చేస్తే ఒక అతను రోజు రాత్రి 11 గంటల నుంచి 1 గంట మధ్యలో ఒక అతను రోజు స్నానానికి వచ్చేవాడు. ఆ రాత్రి పూట నది దగ్గరకు వచ్చి నీళ్ళలో స్నానం చేస్తారు. ఆ టైంలో చలిలో స్నానం చేసి జపం చేసుకుని వెళ్ళిపోతారు. అయితే నేను ఎవరిని పట్టించుకోను. నిజమైన ఋషులమ్మ డిస్టర్బ్ చేయం ఎవరిని. మన సంకల్పం ఏంది, మన వైరాగ్యం ఏంటి, తన సాధన తనది, మన సాధన మంది చక్కగా చేసి అలా 3 నెలలు చేసినాక ఒకరోజు ఆయన నది డైరెక్ట్గా, నేను ఇలా ఉండేవాడిని గోళం పట్టేసుకొని, ఆయన అటు వెళ్ళి నాకు కొంచెం కనపడుతుంది. నేను ఎప్పుడు ఎవరన్నా ఉంటే ఎప్పుడు శిరస్సు ఇలా ఉంచుకొని అలా ధ్యానం చేసుకునేవాడిని. ఎవరన్నా ఉంటే వాళ్ళని హై కాంటాక్ట్ చేయను ఎక్కువ. అప్పుడు మీకు ఆశ్చర్యం, ముసుగేసుకొని ఇక్కడికి ఉండేది, ఐ కాంటాక్ట్ కూడా చేయము ఎక్కువ, తొందరపడి ఇలా అందరినీ చూసేది లేదు. వైరాగ్యానికి మొదటి సూత్రం ఐ కాంటాక్ట్ చేయకూడదు. ఇప్పుడు ఐ కాంటాక్ట్ చేసినామంటే మనలో లోపం ఇట్లా అంటారు.
ఇలా కళ్ళతో ఐ కాంటాక్ట్ చేయకూడదు, సాధనా దశ చేసేవాడు. చాలా ముక్కుసూటిగా ఒక్క మాట చెప్పి అలా పక్కకు ఉండాలి, ఐ కాంటాక్ట్ అలా సాధన చేసే రోజుల్లో ఒక ఆయన వచ్చాడు. బాబు నాంకాయ్ త్వం అన్నాడు. ఎవరో ఏదో అడిగాడంటే, స్వామి ప్రణవ యోగానంద, నా మొదటి నామం ప్రణవ చైతన్య, దాని తర్వాత రెండో నామం ప్రణవ యోగానంద. ఇన్ని ఎవరు మనం పెట్టుకుంటే రాకూడదు, గురువులు సద్గురువులు పెట్టినదే. గండి రామకృష్ణ వారి పెద్దల నుంచి అక్కడి నుంచి ప్రణవ చైతన్య నామం, దాని తర్వాత ప్రణవ యోగానంద అయిపోయింది. దాని తర్వాత స్వామి సిద్ధయోగని తపోభూమి గుజరాత్ పూర్ణానంద సరస్వతి స్వామివారు వారానికి ఒక్కరోజే బయటకు వస్తారు. మీరు యూట్యూబ్లో పెట్టచ్చు, తపోవనం పూర్ణానంద సరస్వతి. వారానికి ఒక్కరోజే బయటకు వచ్చి అలా ఆశ్రయించి మళ్ళీ గుహలోకి వెళ్ళిపోతారు. అంత గొప్పవారు వారు పెట్టారు. అప్పుడు ఆయన ఏదో పేరు చెప్పారు, నీ సాధన చాలా బాగుందయ్యా, నా రూమ్కు రా అన్నాడు. అంటే పిలిచింది పెద్దవాడే కదా. ఆయన వాయిస్లో ఒక దివ్యమైన భవ్యమైన శక్తి కనిపించింది నాకు. మేము శబ్దాన్ని బట్టే వారి శక్తిని గ్రహించే శక్తి ఉంటుంది. వీరు మాట్లాడగానే వీళ్ళు లోభి, వీడు పిసినారి, వీడు కర్మ, వీడు బుద్ధి, వీడు ఏ క్షణంలో మాట్లాడిండు, వీడు మాట్లాడినప్పుడు సూర్యనాడు ఉందా చంద్రనాడు ఉందా, వీడు మాట్లాడినప్పుడు దుస్సంఘటనలు జరిగినాయా, అన్ని అపశబ్దాలు అయినాయా, ఇలాంటి అన్ని పరిగెట్టి నీ భవిష్యత్తు ఇలా ఉంటుందని చెప్తాం. ఆ స్థాయి సహజంగా యోగులకు వస్తుంది. అప్పుడు ఆయన వచ్చాడు, ఆయన పెద్ద శక్తి గలవాడు అనిపించి నేను ఆయన ఫాలో అయినప్పుడు ఆంజనేయ స్వామి గుడి దగ్గర తీసుకెళ్ళాడు. ఆ గుడి దగ్గర పక్కన మెట్లు ఉన్నాయి, పైకి ఎక్కాను. పైకి తాళం తీశాడు. తాళం తీసి ఆ లోపల రూమ్లోకి తీసుకెళ్ళి అప్పుడు ఆయన లైట్ వేసాడు. పక్కనే నది ఇక్కడ ఉంది హనుమంతుడు, మీరు వెళ్ళి చూడొచ్చు కదా, నది పక్కనే హనుమంతుడి గుడి, హనుమంతు పైనే ఆనుకొని ఇక్కడ ఉంటే ఆ ఎదురుగోడే ఆ హనుమంతుడి గుడి. ఇక్కడ నేను కూర్చున్నా. ఆ రూమ్లోకి వెళ్ళి లైట్ వేయగానే ఎమ్మడే నేను కాళ్ళ మీద ఉన్నా. ఒక్కసారి ఆయన చూడంగా, ఆయన ఎంత సాక్షాత్తు హనుమంతుడిలో ఇప్పటికీ కూడా ఉన్నారు ఆయన. అది రాసి ఆయన హనుమత్ సిద్ధి పొందారు. హనుమంతుని సాధన చేసి 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 హనుమంతుడిలాగా మారిపోయాడు. దాదాపు ఇంత ఉంది ఆయన తోక. సహజ సిద్ధంగా దేహంలో ఆయన అవయవాలన్నీ హనుమంతుడిగా మారిపోయాయి. చేసి 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 సాధన చేసి అట్లా ఉంది. బాబు అంటే అసలు ఈయన హనుమంతుడేమో అని ఇంకా నాకు పట్టరాని ఆనందం కలిగింది. ఈయనే హనుమంతుడేమో అని నమస్కారం చేసి, కాదు నాయన నేను హనుమత్ ఉపాసకుని అని చెప్పి, స్వామి నాకు మంత్రోపదేశం ఇవ్వండి అని అడిగి, ఏదన్నా మరి పెద్దవాడు కదా ఇస్తాను ఆయన అని చెప్పి వారి దగ్గర హనుమంత్ ఒక రకమైన హనుమత్ శక్తికి సంబంధించింది తీసుకొని అక్కడే సాధన చేసిన ఆయన, నువ్వు నీ తపస్సు ముగిసింది, నువ్వు గంగోత్రి ప్రయాణించు, అక్కడ ఒక బాబాను కలువు, ఆ బాబా నుంచి నీకు లక్ష్మణదాస్ అవధూత ఆయన్ని కలువు, ఆయన నీకు పరిపూర్ణమైన కొన్ని విషయాలు చెప్తారు. అక్కడి నుంచి నువ్వు గోముక్కు నందనవనం వెళ్ళి అక్కడి నుంచి కైలాస మానస సరోవరాలు మంచు కొండల్లోనే నడువు అని చెప్పాను. ఆ యాత్ర సులభమైన యాత్ర ఇప్పుడు కాదు, అది ఇప్పుడు చైనా బార్డర్లు పాస్పోర్ట్లు అవన్నీ అప్పుడు లేవు. మాకు మంచు కొండల్లో నడుచుకుంటూ పోతుంటే కాలు ఎక్కడ పడుతుందో కూడా తెలియదు. పక్కన ఆయన నడు ఏదైనా బూట్లుగా నేను షూ ఉంటే మంచిదంటే ఎవరిస్తారు షూలు మాకు? ఎప్పుడు ఇది 85, 86లో షూలు ఉంటాయా మాకు? మార్గమే సరిగా ఉండదు, అయిపోతే షూ ఏముంది దొరుకుతాయి. ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా, పోతుంటే రెండు షూలు కనపడ్డాయి. ఆర్మీ వాళ్ళు వదిలేసినాయి. అబ్బా దొరికినాయి కదరా ఈ 2 షూలు అనుకున్నా. దగ్గరికి పోయి ఒక కాలుకి ఎక్కించుకున్నా, బాగా ఎక్కింది షూ. అంటే ఇట్లా పొడుగు ఉంటాయి కదా షూ, కాలు కింద నుంచి ఇట్లా పొడుగుగా పైకి వచ్చింది. రెండో కాలు చూస్తే కింద ఇరిగిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వదిలేశారా అని అప్పుడు అర్థమైంది. కింద పాదం ఉంటుంది కదా, ఇట్లా ఇరిగిపోయింది అనమాట. సరే అదే వేసుకొని దీనికి పురుకోస కట్టుకున్నాం, ఇట్లా కట్టుకొని ప్రయాణించాం. అలా మధ్యలో పోగానే ఒక సిద్ధపురుషుడు, ఒక చిన్న సిద్ధపురుషుడు, ఆయన ఎలుగుబంటిని మెచ్చుతున్నాడు తన శిష్యుడిగా. ఏం మెచ్చుతుందో అంటే హిమాలయాల్లో
ఒక్కొక్కరు ఒక్కొక్క జీవరాశిని పెంచుతాం. మేము కూడా కుక్కలు పెంచామని 2 కుక్కలు పెంచాం. ఎందుకంటే మాకు తోడుగా ఉండాలి. మంచు కొండల్లో నడిచినప్పుడు వాటి సహకారం చాలా ఉంటుంది. అవి ముందు నడుస్తుంటే మనకి ఎక్కడ గ్లేషియర్స్లో హోల్స్ పడతాయా? ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా, వెళ్తున్నప్పుడు చాలాసార్లు ఈ మోకాలు ఎన్నిసార్లు పగిలిపోయిందో మీరు చూడొచ్చు. ఈ పగిలిపోయి దెబ్బలు, ఈ ఏలైతే ఇరిగిపోయింది ఒకసారి మంచుగడ్డలో. మీరు ఇక ప్రత్యక్షంగా చూస్తే కనపడవు, దగ్గర ఇది మధ్యలో. అంటే సడన్ గా గ్లేషియర్స్ లో వెళ్ళినప్పుడు ఒక అడుగు పైన ఉంటుంది, ఒక అడుగు పక్క లోపలికి పోతుంది. ఇప్పుడు ఈ 2 కాళ్ళు ఇలా వెళ్ళిపోతుంది, కాలు ఈ కాలు ఇలాగే ఉంటుంది. మోకాలు పగిలిపోద్ది. ఎమ్మడి మళ్ళా గట్టిగా నిదానంగా తీసుకొని మళ్ళా ముందుకు నడవాలి. ఎక్కడ నిరుత్సాహపడకూడదు. ఆ ఎలుగుబంట్లు ఆయన మంచి ఆయన, ఇంకొక ఆయన ఒక కుక్క వచ్చింది ఎలుగుబంటి. ఆ ఎలుగుబంటి చలి వచ్చినప్పుడు ఆ ఎలుగుబంటి 2 కాళ్ళు పెద్దది, అది ఆ ఎలుగుబంటి 2 కాళ్ళల్లో పడుకునేవాళ్ళు. ఆయన నాకు మంచి హెల్ప్ చేసి, ఇదంతా ఎవరి కృషి? ఈ ఉన్నడే ఉత్తరకాశీలో ఈయన ఆశీర్వాదం వల్లే ఆ మార్గం అంతా చెప్పాడు. నువ్వు అక్కడికి వెళ్ళు, ఆయన ఉంటాడు, అక్కడికి వెళ్ళి. అప్పుడు ఆ మార్గంలో గోముక్కి వెళ్ళావు. గోముక్కి వెళ్ళే అసలు అది చూడడమే తపస్సు ఆ కాలం. ఇప్పుడు అసలు ఆ పర్వత మంచు కొండలు అలా చూస్తుంటేనే సమాధి స్థితి కలుగుతుంది. ఒట్టి సమాధి స్థితి కలిగితే ముందుకు నడవలేము. ఎన్ని మెమోరీస్ అసలు! ఇంత అద్భుతమైన సరోవరాలు అవన్నీ కళ్ళల్లో నింపుకొని అలా ముందుకు నడిచి నందనవనము అనే ఒక మంచు దిబ్బ వస్తుంది. ఎవరికి ఎన్ని పేర్లు దాంట్లో ఉండని పేర్లు చెప్తున్నా. గోముఖ్ అనే స్థలం ఎవరైనా వెళ్తారు. 26 కిలోమీటర్లు. ఇప్పుడు గుర్రాల మీద కూడా వెళ్తున్నారు కష్టపడి, గుర్రాల మీద. కానీ గోముఖ్ నుంచి ఎవరు వెళ్ళరు. తపోవనం అని ఒక స్థలం 4 కిలోమీటర్లు అక్కడి నుంచి మొత్తం మంచే. అక్కడి నుంచి నందనవనం, నందనవనం నుంచి చందనవనం, చందనవనం నుంచి రక్తవనం, రక్తవనం నుంచి హిమాలయ టిబెట్ బార్డర్, హిమాలయాలు, చైనా బార్డర్, చైనా బార్డర్ నుంచి మానస సరోవరం, స్ఫటికశిల అని ఒక అద్భుతమైన రాతి పలక ఉంది. మంచు గడ్డ ఇట్లా ఉంటుంది, గట్టిగా మంచు గడ్డ. అందరు యోగులు, ఎంతో మంది యోగులు స్ఫటికశిల మీద తపస్యాలను ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే అది ఆ స్ఫటికశిల గంధర్వ యక్ష దేవతలందరూ కూడా తపస్సు చేసిన స్థలం అట. అందుకని దాని మీద అందరు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అక్కడ ఏముందో ఏమీ లేదో ఎవరు పోయినా ఎక్కడికి పోయినా ఒక్కటే చెప్తా, ఇది బాగుంటే ఎక్కడికి పోయినా బాగుంటుంది, ఇది బాగా లేకుండా ఎక్కడికి పోయినా. కానీ చిన్నవాడిని కాబట్టి నాది బాగానే ఉంది. అప్పుడు చిన్నవాడినేగా, ఏమి అసలు ఏ జంజాటాలు లేవు. ఒకటి లక్ష్యం చేరాలి, ఎలాగైనా చేరాలి. ఆయన కొంచెం పెద్ద ఆయన, ఏదన్నా కొంచెం ఓపిక తగ్గితే దాని మీద కూర్చోవడం. ఎలుగుబట్టి ఉందిగా, అది కొద్దిగా ముందుకు తీసుకుపోతుంది. నాకే బాధ అనిపిస్తుంది, మనం యోగులు పోయింది మళ్ళీ దాని మీద మళ్ళీ కొంచెం దిగడం, మళ్ళీ నడవలేకపోతే. ఆయన గట్టోడు, ఇంత కండలు. ఆయన సిద్ధపురుషుడు, ఇంకా గట్టి సాధన చేసిన ఆయన. నేనేమో సన్నగా బక్కగా ఎముకల గూడులాగా ఉన్నా. కూర్చున్నాయి బిడ్డ తెలియక ఏ భోలా అంటే అది తల ఊపేది, దాని పేరు భోలా. ఇక చక్కగా ఆ పర్వతాలు చూసుకుంటూ అలా రక్తవనం అనేది స్ఫటికశిల సాధన నాకు చాలా 7 రోజులు ఉన్నాం అక్కడ స్ఫటికశిలలో. ఒక అద్భుతమైన స్థితి. ఇంకా దాన్ని నేను అదొక ఆనందం, బ్రహ్మానందం, ఏ కోరికలు లేని అపూర్వమైన ఆనందం. వాటిల్లో కష్టాలు ఉంటాయి, మీకు కష్టాలు చెప్పడం లేదు. మూత్రం రాదు, ఇంకా ఇది చెప్పకూడదు, మళ్ళీ దానికి ఏదో వేసుకోవాలి, అది రాదు. ఎందుకంటే గడ్డగట్టిపోయింటాయి అన్నీ. ఒకటి సాధించాలంటే దేహాన్ని వదిలేయాలి అంతే. ఇంకా దానికోసం గురువుగారు అన్నాడు, ఏం పర్వాలేదని ఏదో ఒక చిన్న అంత మన బొట్టు పిల్ల పెట్టుకునేమైనది ఒకటి ఏదో ఇచ్చిండు, నోట్లో వేసింది. నోట్లో ఏమో ఒళ్ళంతా ఉడికెక్కి లేదా అయ్యింది. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అప్పుడు మానవ బాధలు అక్కడ చైనా వాళ్ళు, ఆ చైనా వాళ్ళు అప్పుడే ఇంత ఫినిషింగు, ఇన్ని వేల మంది ఆర్మీ అట్లేలే. ఆయన వస్తుంటే దాన్ని ఓపెన్ చేసి మహారాజు నీకు సాష్టాంగ నమస్కారాలు చేశారు ఇద్దరికి చైనా వాళ్ళు. ఆ రూట్లో పోవడం. ఇప్పుడు బార్డర్లో రూట్లో పోతే అన్ని అడగాల్సిందే, ఒక 5,000 చేతిలో పెట్టి పంపించేవాళ్ళు. ఈ రూటు ఏది నేపాల్ నుంచి బార్డర్ నుంచి పోయేది. కానీ ఎక్కడ గంగోత్రి, ఎక్కడ మీరు ఇంత దూరం, ఆ రూట్లో ఎవరు పోయినా వాళ్ళు యోగులతో సమానం. ఎమ్మడి ఆయన ఆ ఫినిషింగ్ తీయలేదు, ఇట్లా కిందికి నొక్కిండు. మహారాజని నమస్కారం చేసి ఆశీర్వాదం చేసి
అక్కడి నుంచి మానస సరోవరం అవన్నీ చేయడం. నేను దూరం నుంచి దండం పెట్టుకున్నా, ఇంకా తపస్సు అలా అని అక్కడే ఎక్కువ సాధన చేసాం. సాధన చేసిన తర్వాత మళ్ళీ గురువు గారు దర్శనం అయ్యి ఇంక మనం మళ్ళీ బయలుదేరదామయ్యా, మనకు సమయం అయింది, ఇక్కడ కూడా సమయం అయింది, అక్కడ సమయం అయింది, ఇక్కడ సమయం అయింది, ఇక బయలుదేరదామని చిన్నగా ఈసారి ఇంక ఈ రూట్ రాలా. ఈసారి ఏ రూట్ వచ్చేది తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు. మీరు ఎప్పుడైనా బాబాజీ మావుతారు బాబాజీ కేవ్కి వెళ్తారు కదా, ఆది కైలాష్ రూట్లో వచ్చాం రిటర్న్. ఆది కైలాష్ రూట్ నుంచి మనము ఇంకా చాలా కష్టపడినాము, ఈసారి ఆది కైలాష్ రూట్లో వెళ్ళిపోదాము. ఓంకార పర్వతం పక్కనే ఒక 70 కిలోమీటర్లో అంతే మన కైలాసం, కానీ మనకు బార్డర్స్ కనపడవు అంతే. అటు నుంచి వచ్చి ఆది కైలాష్ మీద తొందరగా వచ్చేసినాం. ఇక వచ్చేసి నేను బాబాజీ కేవ్ రూట్లో వచ్చి అక్కడ కొంతకాలం ఉన్నా. బాబాజీ అటు నుంచి అటు పర్వతం మీద పాండవ హోలీ భరత్ కోయిల్ అనే ఒక స్థలం ఉంది. పాండవ హోలీ పైన బాబాజీ కేవ్ పైన పాండవ హోలీ పైన భరత్ కోయిల్. ఆ భరత్ కోయిల్లో కొంతకాలం ఉన్న చిరుత పులులు పెద్ద పులులు ఎంత ఇబ్బంది పెట్టినాయో, అంటే ఊరికే కనపడుతుంటాయి. మనం సాధన ఆ తలుపు వేసుకొని భరత్ కోయిల్లో సాధన చేసుకోవడం. అప్పటికి జ్ఞానం వైరాగ్యం ఉన్నాయి, కానీ ఎలాగైనా భయం అనేది ఉంటుందిగా మనిషికి. ఒట్టి జ్ఞానం వైరాగ్యం ఉందని పులి ఎదురుకు పోలేముగా. ఒరే ఇది ఎంత ఇబ్బందిగా ఉంది, ఇక్కడ మనం ఎక్కువ ఉండలేము, కనపడుతుంటాయి. ఇప్పుడు మనం గేట్ వేసుకుంటే పెద్ద పులి కనపడేది, నీళ్ళకు వస్తాయి అక్కడ జలపాతం దగ్గర. ఇదంతా మనకు ఏదో ఏడా జరిగేటట్టుంది, మనిషి కొంచెం భయం ఉంది. అక్కడి నుంచి ఏం చేశానంటే, అటుపక్క సిద్ధాశ్రమం అని ఒక ప్లేస్ ఒక ఆయన పేరు పెట్టుకున్నాడు. దాని పేరు సిద్ధాశ్రమం. హిమాలయాల్లో ఒక మొగ ఆయన పల్లెటూర్ల నుంచి అక్కడికి వచ్చి ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ ధ్యానం చేసుకునేవాడు. ఎవరన్నా పెద్దవాళ్ళు పోయి అక్కడ ఏదన్నా ఉంటే ఆ గేదెలు ఆవులను కాచుకుంటూ అక్కడ వచ్చిన వాళ్ళకి మంచి చెడ్డ చెప్పుకుంటూ, ఇప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు కూడా ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. అది అక్కడ దిగాం. అక్కడి నుంచి పల్లెటూర్ల మీద తిరుగుతూ మళ్ళీ బాబాజీ కేవ్ దగ్గరికి వచ్చి మళ్ళీ కొంచెం చూసుకున్నా. అప్పుడు బాబాజీ కేవ్ దగ్గర ఈ రూములు కానీ అసలు అక్కడ బాబాజీ కేవ్ ఏమీ లేదనమాట. అంటే రొట్టెలు తిని అక్కడి నుంచి హవలీ జోషి మఠ్ అనే ఒక స్థలం ఉంది. నాకు ఇటు రాలే. హవలీ జోషి మఠ్ మీద గంగోత్రి మీద ఉత్తరకాశీ చేరుకొని అక్కడ యాత్ర ముగించాము. ఇదంతా దగ్గర ఒక 6 నెలలు పట్టింది. 6 నెలలు పట్టింది ఈ యాత్ర మొత్తం. ఇది హిమాలయాల్లో. కానీ ఎక్కడికి చివరికి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మంచిది కావాలి. మనస్సు మంచిదైతే ఎక్కడికి పోయినా హిమాలయమే, ఇక్కడున్న హిమాలయమే. ఎక్కడే ఇది బాగలేదనుకో, కైలాస పర్వతం ఎన్ని లక్షల మంది పోతుందమ్మా ఈ కాలం. ఏమన్నా మారారా? డబ్బులు కట్టడం పోవడం ఏం ఉపయోగం లేదు. మనస్సే బంధమోక్షాలకు కారణం. ఎందుకు ఎన్ని చెప్పానంటే, మీకు కొంచెం ఆనందం ఉంటుందని, యాత్ర ఎలా ఉంటుందో తెలుసుకోవాలని పైపైన చెప్తూ వచ్చా. పైపైనే, లేకపోతే ఇంకా చాలా ఉంటుంది. రాళ్ళల్లో దూరడం, గ్లేషియర్లో నేను కూరకపోయి లోపలికి వెళ్ళిపోవడం, ఏం అర్థం కాక మళ్ళీ అతను వచ్చి ఒక దగ్గర హోల్ వేసి మళ్ళీ వేరే ప్లేస్ నుంచి బయటికి రావడం, ఆ నీళ్ళే పట్టుకొని, ఇసుక నీళ్ళు ఉంటాయి, ఆ నీళ్ళే పట్టుకొని వడగట్టుకొని ఆ నీళ్లు తాగడం. అది తాగడం వల్ల నేలికంతా ఎన్ని దేహ సమస్యలు. కానీ మనస్సు నిజంగా ఎంతో బ్రహ్మానందంలో ఉంది. ఈ లెక్క చేయడంలే, వయసులో ఉందిగా. ఎన్ని ఏమైతే అదైంది, మనం లక్ష్యం చేరాల్సిందే. మీరు కూడా ధ్యానం అనే మత్తు ఏదైతే అయింది ఖచ్చితంగా కదలకుండా కూర్చోవాల్సిందే. కొద్దిసేపు రాగానే ఈ కాలు ఇట్లా అంటాం, ఇక కాలు నొప్పి ఇట్లా అంటాం. అరే కదలకుండా ధ్యానం చేయాలి కదా, అలవాటు చేయండి. ధ్యానం అనే గొప్ప మత్తునెక్కేయండి. అదే మీ హిమాలయం. మీ మనస్సే హిమాలయం. హిమాలయం అంటే చక్కటి మంచి చల్లటి మనసుతో కూడినదే నిజమైన హిమాలయం. అలాంటి మీ హృదయాలలో ఇలా సాధన చేసుకోండి. ఆ తర్వాత భత్రిజీ మాస్టర్ చెప్పిన విషయాలు నాకు ఎంతో ఆనందాన్ని కలిగించినాయి, ఎంతో సంతోషాన్ని కలిగించినాయి. ఎంతోమంది బ్రహ్మర్షులయ్యారు, ఎంతోమంది ఋషులయ్యారు. మీ అందరూ కూడా ఋషులే, మీ అందరూ బ్రహ్మర్షులే, మీ అందరూ కూడా పూర్వం ఋషితుల్యమైన ఆశ్రమాల్లో బ్రతికిన వాళ్ళే. కాబట్టే ఈ మార్గానికి దగ్గరై నేను చెప్పే విషయాలన్నీ ఏదో వింటా ఉండు ఆనందంగా. మరి ఎంతవరకు కొంచెమన్నా మీకు అర్థమైందా?
చాలా సంతోషం మిత్రులారా. అందుకని చక్కగా మనం కూడా భవిష్యత్తులో వీలుంటే మనం హిమాలయాల యాత్రలు పోయినప్పుడు తెలియజేసి నన్ను కూడా మీ బృందంలో తీసుకెళ్తే అవన్నీ చూపిస్తా. కొన్ని ఉత్తరకాశీ అలా పోయినప్పుడు ఎవరన్నా జై గురుదత్త శ్రీమాత్రే నమః సర్వాభీష్టకల సిద్ధిరస్తు సర్వత్ ఓం తస్సత్ ఐ ఓం ఓం శాంతి శాంతి స్వస్తి శాంతి. ఏ లక్ష్మి గారు పెద్ద ఆర ఆమె పిలిస్తే కాదని లేవు, భలే ఆనందంగా రావాలనిపించింది. మళ్ళా రెండోసారి ఇక ఆ అబ్బాయి కూడా మనకు పేర్లు రాలేదని బాధ. అందరూ నాకు ప్రియమిత్రులే. ఆమె పిలవడము అమ్మా నేను ఖచ్చితంగా వస్తాను, నాకు సమయం ఉంటే, నేను వరకు వేరే కార్యక్రమంలో ఉన్నా, సమయం ఉంది వచ్చాను. వీలు సమయం ఉంటే మాత్రం నాకు ముందు చెప్పండి, ఆ సమయానికి ఉంటానంటే ముందే చెప్పేస్తాను ఉంటానమ్మా వస్తానని. ఎందుకంటే ఉడతా భక్తిగా మన వంతు మనం లోకానికి ఏదో చెయ్యాలి, అది శాకాహారదాన్ని. జయ గురుదత్త శ్రీమాత్రే. ఇంకా పెద్దలు ఎవరున్నా నేను ఎక్కువసేపు సమయం తీసుకున్నా, మీ సమయం ఏమైనా ఎక్కువ తీసుకున్నా అమ్మా లక్ష్మి మంచి తల్లి. ఎందుకంటే చక్కగా మీరు కూడా మాట్లాడండి. మన గురించి చాలా 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 చక్కగా వివరించారు. మరొకసారి ధన్యవాదాలు. మళ్ళీ మళ్ళీ మా అమ్మాయిని మన్నించి తప్పకుండా రావాలని కోరుకుంటున్నాం గురుగారు. థ్యాంక్ యూ. అలాగే నాకు